ఢిల్లీలో మరో బ్రేక్ ను చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పలు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరి నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు హాజరయ్యారు. మల్కాజ్గిరిలో పార్టీ గెలుపు, పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇక అనంతరం సాయంత్రం టీపీసీసీ ఇన్ఛార్జి మున్షి అధ్యక్షతన ఖమ్మం పార్లమెంటు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థి ఎంపిక, ప్రచార వ్యూహాలపై నియోజకవర్గాల వారీగా నేతలు అభిప్రాయాలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. పార్లమెంట్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పలు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరి నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు హాజరయ్యారు. మల్కాజ్గిరిలో పార్టీ గెలుపు, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఇక అనంతరం సాయంత్రం టీపీసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి అధ్యక్షతన తన ఖమ్మం జిల్లా పార్లమెంటు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థి ఎంపిక, ప్రచార వ్యూహాలపై నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇప్పుడు ఏదైతే కీలక వరుస సమావేశాలు కొనసాగుతున్నా చెప్పొచ్చు. ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా ఆయన ఆ కోఆర్డినేషన్ సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే పట్నం మహేందర్ రెడ్డి, అలాగే పట్నం సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డితో పాటుగా పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వెళుతుంది. దానికి సంబంధించిన ఆ కార్యాచరణ కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ఆ కోఆర్డినేషన్కి సంబంధించిన సమావేశం కూడా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ సెగ్మెంట్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. దాంట్లో ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా రివ్యూ జరిపారు. ప్రధానంగా ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన కూడా పార్టీ సంబంధించిన బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించిన టికెట్లు కావచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా ఎవరికి టికెట్ కేటాయించినా కూడా అందరూ కోఆర్డినేషన్తో పనిచేసుకోవాలి, ఆ పార్టీ లైన్ కట్టుబడి పనిచేయాలి. ఖచ్చితంగా ఏదైతే 17 సెగ్మెంట్లలో మల్కాజ్గిరిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా దీనికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, ప్రచారాలు కావచ్చు, అక్కడ సంబంధించిన క్షేత్రస్థాయిలో అమలు చేసిన కార్యాచరణ కావచ్చు, అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా మరోవైపు ఆదిలాబాద్ సెగ్మెంట్ సంబంధించి కూడా ఆ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్కి సంబంధించి కూడా పార్టీ బలోపేతమైంది అన్నట్టుగా చెప్పొచ్చు. గతంతో పోలిస్తే ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ ఆ సెగ్మెంట్ కావచ్చు, ఆదిలాబాద్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ పెరిగిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యంలో ప్రధానంగా అక్కడ ఆదిలాబాద్ సెగ్మెంట్ పైన కూడా మంత్రి సీతక్కను కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఆ టికెట్ ఎవరికి కేటాయించినా కూడా ఖచ్చితంగా ఆదిలాబాద్లో వచ్చే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని గెలిపించే విధంగా కూడా పనిచేయాలని కూడా సూచించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు సాయంత్రం ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి నివాసంలో కూడా ప్రత్యేకంగా ఖమ్మం పార్లమెంట్ సంబంధించిన ఆ సెగ్మెంట్ ఆ ముఖ్య నేతలతో కూడా భేటీ ఉండబోతుంది. ఆ భేటీలో ప్రధానంగా చూడొచ్చు అంటే ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన ఆ ప్రకటన 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మిగతా 13 సెగ్మెంట్లకు సంబంధించి ఈరోజు ఆ సిఈసి ఆ భేటీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లో పోలిస్తే ఇక్కడ ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, నాగర్ కర్నూలు ఇట్లాంటి నియోజకవర్గాల్లో పోటీ నెలకొన్నది. కాబట్టి దానికి సంబంధించిన ఆ నేతలతో కూడా ఆమె ఇప్పుడు రివ్యూ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు ఖమ్మం పార్లమెంటు ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతారు. ఆ భేటీలో ప్రధానంగా ఖమ్మం టికెట్ సెగ్మెంట్ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ చర్చ ఏదైతే ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఎవరికి టికెట్ కేటాయించినా కూడా ఖచ్చితంగా అందరికీ కలిసికట్టుగా పనిచేయాలి. ఇతర ఏదైతే టికెట్ రాని వారికి కూడా
కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ఆ పదవులు ఇవ్వడం జరుగుతుంది, ఇతర సంబంధించిన పోస్టుల్లో కూడా అకామిడేషన్ చేస్తామన్నట్టుగా కూడా వాళ్ళకు ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తారు. పూర్తి స్థాయిలో ఖమ్మం ఆ సెగ్మెంట్ పైన కూడా ఈరోజు ఆ క్యాండిడేట్కి సంబంధించి అభ్యర్థికి సంబంధించి ఫైనలైజ్ చేసి వాళ్ళతో కూడా మంతనాలు జరిపిన తర్వాత ఈ నివేదికను సిఈసికి పంపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు గారు. ప్రధాన వాళ్ళకు కూడా ఇట్లాంటి సూచనలు కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించి ఇప్పుడు ఆ సెగ్మెంట్కి సంబంధించి కూడా సునీత మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించాలని ఇప్పుడు ఆమెకు ఏదైతే సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఇక్కడ సంబంధించిన ఫ్లాష్ సర్వేలు కావచ్చు, ఆమెకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వీరందరినీ పిలిచి కోఆర్డినేషన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగతా ఏదైతే టికెట్ దక్కని వారికి కూడా అక్కడ టికెట్ ఆశించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇతర పదవులు ఇస్తాం, ఇతర పోస్టులు కూడా భర్తీ చేస్తామని కూడా వాళ్ళకు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.